Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Now, we discussing topic is the second year botany, third semester, second unit. Second unit is the classifications. In that, now we discussing topic is the Bentham and Hooker's system of classification and its merits and demerits. This is also called natural classification. Example of the natural classification, Bentham and Hooker. Bentham and Hooker, both scientists. The most accepted system of classification was proposed by George Bentham and Dalton Hooker in their book Genera Plantarum. అంటే జెనరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథం లోపల ఈ ఇద్దరు ఈ క్లాసిఫికేషన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి క్లాసిఫికేషన్ ఇది. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, అంటే సహజ సిద్ధమైనటువంటి క్లాసిఫికేషన్గా చెప్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ డాగ్మా ఆఫ్ కాన్స్టెన్సీ అండ్ ఇమ్యూనిటబిలిటీ ఆఫ్ స్పీసీస్, అంటే ఈ థియరీ మీద ఆధారపడి ఈ క్లాసిఫికేషన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. దే అబ్జర్వ్ 90,205, అంటే ఈ క్లాసిఫికేషన్ చేయడానికి వాళ్ళు తీసుకున్నటువంటి స్పీసీస్ ఏంటంటే 90,205, అంటే 97,205 స్పీసీస్ని ఈ క్లాసిఫికేషన్ లోపల ఇంక్లూడ్ చేశారనమాట. స్ప్రెడ్ ఓవర్ 7,569 genera and accommodated them in 202 families. అంటే ఈ క్లాసిఫికేషన్లో చెప్పబడినవి 202 ఫ్యామిలీలు, 7,569 ప్రజాతుల గురించి, 97,205 జాతుల గురించి ఈ క్లాసిఫికేషన్లో, అంటే ఈ వర్గీకరణలో చేర్చడం జరిగిందనమాట. System of classification. In this system of classification, phanerogames or seed-bearing plants are divided into 3 classes. ఈ క్లాసిఫికేషన్లో ఓన్లీ మనకి సీడ్ బేరింగ్ ప్లాంట్స్, విత్తనాలను ఇచ్చేటటువంటి ఫెనిరోగ్రామ్స్ని మాత్రమే క్లాసిఫైడ్ చేయడం జరిగింది. అంటే ఓన్లీ సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అన్నమాట, ఏవైతే విత్తనాలు ఇస్తున్నాయో ఆ మొక్కలను మాత్రమే క్లాసిఫికేషన్ చేశారు బెంథమ్ అండ్ హుక్కర్సు. దే ఆర్ ద 3 classes: డైకాటిలిడన్స్ ఆర్ వీఆర్ కాలింగ్ ద డైకాటిలిడనే, జిమ్నోస్పోమ్స్, మోనోకాటిలిడన్స్. అంటే డైకాటిలిడన్స్, జిమ్నోస్పోమ్స్, మోనోకాటిలిడన్స్. దిస్ ఇస్ ద ఆర్డర్. అంటే ముందు ద్విదళ బీజాలను పెట్టారు, తర్వాత వివృత బీజాలని, లాస్ట్లో ఏకదళ బీజాలని. ఈ మూడింటిని 3 క్లాసుల కింద డివైడ్ చేశారనమాట. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఇస్ ద డైకాటిలిడనే. డైకాటిలిడనే, డైకాట్ అని పేరులోనే ఉంది, అంటే 2 కాటిలిడన్స్, అంటే 2 బీజదళాలు, 2 కాటిలిడన్స్ కంటైనింగ్ ప్లాంట్స్ అని అర్థం. ట్యాప్ రూట్ సిస్టమ్, అంటే తల్లివేరు వ్యవస్థ అంటాం. ట్యాప్ రూట్ సిస్టము ఈ మొక్కల్లో ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. రెటిక్యులేట్ వినేషన్, లీవ్స్ కంటైనింగ్ ద రెటిక్యులేట్ వినేషన్, నెట్వర్క్ లైక్. అంటే మనం పత్రదళాన్ని చూస్తే దానిలో ఉండేటటువంటి ఈనెలు అనేటటువంటివి నెట్వర్క్ లాగా వల మాదిరిగా ప్రజెంట్ అయి ఉంటాయి. రెటిక్యులేట్ వినేషన్. టెట్రా ఆర్ పెంటామిరస్ ఫ్లవర్స్. టెట్రా ఆర్ పెంటామిరస్, అంటే టెట్రా మీన్స్ 4, పెంటా మీన్స్ 5, 4 ఆర్ 5 పెటల్స్ కంటైనింగ్ ఫ్లవర్స్. అంటే ఆకర్షణ పత్రాలు అంట మనకి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నమాట టెట్రా ఆర్ పెంటామిరస్ ఫ్లవర్స్. అంటే ఈ క్యారెక్టర్స్ ఉన్న వాటిని అన్నిటిని కూడా డైకాటిలిడన్ ప్లాంట్స్ కింద మనం చెప్తాం. దిస్ ఈస్ ద కామన్ ఫీచర్స్ ఆఫ్ ద డైకాటిలిడన్స్: 2 cotyledons, taproot system, reticulate venation, tetra or pentamerous flowers.
చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి పైకి కనిపించేటటువంటి లక్షణాలు ఎక్సెప్ట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్. ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ తప్ప మిగిలినవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే 2 కోఆర్డినేట్స్ దాని యొక్క సీడ్ని మనం పగలగొడితే అందులో సింగిల్గా ఉందా లేకపోతే 2 బద్దల కింద ఉందా అనే విషయం తెలుస్తుంది 2 కోఆర్డినేట్స్ అని. అదే పత్రాలు చూసినట్టయితే రెటిక్యులేట్ వినేషన్ కనపడుతుంది లీవ్స్ లోపల. ఫ్లవర్స్ని చూస్తే ఈ టెట్రా 4 పెటల్స్ ఉన్నాయా 4 పెటల్స్ ఉన్నాయా 5 పెటల్స్ ఉన్నాయా అనే విషయం తెలుస్తుంది అనమాట. చూసి మనం ఐడెంటిఫై చేయాలి. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటారా, మనం మొక్క పీకితే కానీ తెలియదు. అంటే మొక్క పీకడం అంటే దాన్ని చంపేయడం అని అర్థం. అంటే లీవ్స్ రెటిక్యులేట్ వినేషన్ ఉన్నాయంటే మ్యాక్సిమం ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందని అర్థం. ద క్లాస్ కాట్లిడన్స్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ క్లాసెస్. ఈ డైకాట్లిడన్స్ని అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ క్లాసెస్. దే ఆర్ ద పాలీపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. అంటే మళ్ళీ ఈ క్లాస్ని సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆ సబ్ క్లాసెస్ ఇవి. ఫస్ట్ సబ్ క్లాసు పాలీపెటాలే. ఈ పాలీపెటాలే లోపల ఉండేటటువంటి క్యారెక్టర్స్, అంటే ఈ పాలీపెటాలేలో పెట్టడానికి గల క్యారెక్టర్స్ ఏంటి అన్నప్పుడు బైసీరియట్ పెరియాంత్. బైసీరియట్ అంటే 2 rows 2 వరుసల్లో ఉండేటటువంటి 2 వలయాలన్నమాట. పెరియాంత్ అంటే దీనికి కెలిక్స్ అండ్ కోరెల్లా. కెలిక్స్ అంటే రక్షక పత్రాలు, కొరెల్లా అంటే ఆకర్షణ పత్రాలు. మనకి కలర్ఫుల్గా ఉండేటటువంటి ఏమో కొరెల్లా, గ్రీన్ కలర్లో ఉండేవేమో కెలిక్స్. అంటే వేరే కలర్ ఉండడం అనేది కెలిక్స్, కామన్గా మాత్రం గ్రీన్ కలర్లోనే ఉంటాయి. బైసీరియట్ పెరియాంత్ అంటే 2 వరుసల్లో ఉండడము, అంటే కెలిక్స్ కొరెల్లా 2 ప్రజెంట్ అయి ఉండడము. డైక్లామిడియస్ అంటే 2 ఉండడం, అంటే కెలిక్స్ కొరెల్లా 2 ఉండడాన్ని డై అంటే ఏదో ఒకటే ఉంటే మోనో అంటాం. అంటే కెలిక్స్ ఉందనుకోండి పెటల్ లేదనుకుంటే మోనోక్లామిడియస్ అని చెప్తాం. కొన్ని పెటల్స్ ఉండి కెలిక్స్ లేకపోయిందనుకోండి మోనో అంటాం. అంటే ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి డైక్లామిడియస్ అన్నమాట. హెటెరోక్లామిడియస్ అంటే వేరియేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది కెలిక్స్కి కొరెల్లాకి. కెలిక్స్ అంటే రక్షక పత్రాలు అన్నాం కదా, మ్యాక్సిమం ఆల్వేస్ గ్రీన్ ఇన్ కలర్. మీరు ఒక మందార పుష్పం తీసుకుని చూస్తే దాని యొక్క బేస్ లోపల గ్రీన్ కలర్ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ కనబడుతుంది. దాన్ని కెలిక్స్ కింద మనం చెప్పుకుంటాం. అదే రెడ్ కలర్గా కనిపించేటువంటి వాటిని ఏమో పెటల్స్ అంటాం. అంటే కలర్ వేరియేషన్ కనబడుతుంది కదా మనకి, అంటే మనం వేరు చేసి చూపించగలుగుతున్నాం కదా సెపరేట్ చేసి, అందువల్ల హెటెరోక్లామిడియస్ అని చెప్పడం అనమాట. అంటే బైసీరియట్ పెరియాంత్, డైక్లామిడియస్, హెటెరోక్లామిడియస్. ఫ్లవర్ క్యారెక్టర్స్. పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్. అంటే మనం ఈ కలర్ఫుల్గా ఉండేటటువంటి వాటిని పెటల్స్ అంటున్నాం కదా, ఆకర్షణ పత్రాల్లో ఉండేటటువంటి ఇండివిజువల్గా ఉండే వాటిని పెటల్స్ అంటాం. ఆ పెటల్స్ అనేటటువంటివి ఫ్రీగా ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క రేఖ కింద తీసేయచ్చు. అంటే ఒక్కొక్క పెటల్ని సెపరేట్ చేసి చూపించవచ్చు అన్నమాట. అంటే దే కెనాట్ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్, అంటే కలిసి ఉండవు, విడివిడిగా ఉంటాయి. ఇట్ ఇస్ ద పెటల్స్ ఆర్ ఫ్రీ. దిస్ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది పాలీపెటాలే. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఓవరీ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఫ్లోరల్ ప్లాట్స్. అంటే ఓవరీ యొక్క పొజిషన్ బట్టి ఫ్లవర్లో ఉండేటటువంటి ఓవరీ మీన్స్ అండాశయము అంటాం. ఆ అండాశయం ఉండేటటువంటి పొజిషన్ బట్టి పాలీపెటాలే ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. 3 సిరీస్ల కింద, అంటే శ్రేణులు అంటాం. 3 శ్రేణుల కింద విభజించడం జరిగిందనమాట. అంటే సబ్ క్లాస్ అయినటువంటి పాలీపెటాలేని బేస్డ్ ఆన్ ద ఓవరీ పొజిషన్ దట్ కెన్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. ద సిరీసెస్ ఆర్ థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, కెలసిఫ్లోరే. థలామిఫ్లోరే, డిస్కి, కెలసి. అంటే సబ్ డివిజన్లో ఉన్నటువంటి సబ్ క్లాసులో ఉన్నటువంటి పాలీపెటాలేని అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. ఇన్ దట్ ఫస్ట్ సిరీస్ థలామిఫ్లోరే. థలామిఫ్లోరే క్యారెక్టర్స్. థలామస్ మీన్స్ అంటే మనకి గైనీషియం పార్టు, అంటే
ఓవరీ పార్ట్ ఎక్కడైతే కూర్చుని ఉంటుందో ఆ భాగాన్ని తలామస్ అంటాము. పుష్పాసనం అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే పుష్పం కూర్చునేటటువంటి సీటింగ్ పొజిషన్ని తలామస్ అంటాం. దాని యొక్క షేప్ అనేటటువంటిది కోనికల్ షేప్ ఆర్ ఎలాంగేటెడ్ ఆర్ కాన్వెక్స్. అంటే ఆ తలామస్ యొక్క షేపు కోనికల్ అంటే మీకు తెలుసు కదా, బేస్లో లావుగా ఉండి పైకి వెళ్ళకూడదు, కొంచెం సన్నగా కనబడుతూ ఉంటుంది. ఎలాంగేటెడ్ పొడవుగా ఉండడము. కాన్వెక్స్ అంటే మీకు మనకి కర్వ్స్ ఉంటాయి కదా, కాన్కేవ్ కాన్వెక్స్ అనేటటువంటిది వక్రతలాలు సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాం. అంటే అది షేపు. అంటే తలామస్ అనేటటువంటిది కోనికల్ షేప్లో ఉంటుంది. ద ఫ్లవర్స్ ఆర్ హైపోగైనస్. అంటే గైనీషియం పార్ట్ కిందగా ఉండి పైనకి మనకి ఫ్లోరల్ పార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే గైనీషియం యొక్క కింద భాగంలో నుంచి సెపల్స్, పెటల్స్, అలాగే స్టామిన్స్ అనేటటువంటివి అరైజ్ అవుతూ ఉంటాయి. హైపోగైనస్. దిస్ ఇస్ ద సుపీరియర్ ఓవరీ అంటాం. అంటే ఓవరీ పైన ఉంటుంది, కింద నుంచి ఫ్లోరల్ పార్ట్స్ అనేటటువంటివి అరైజ్ అవుతాయి, కింద నుంచి కనిపిస్తూ ఉంటాయి. దిస్ సిరీస్ డివైడెడ్ ఇంటూ 6 ఆర్డర్స్. అంటే థలామస్ ఫ్లోరా యొక్క క్యారెక్టర్ ఏంటి? థలామస్ ఈజ్ ద కోనికల్ అండ్ ఎలాంగేటెడ్ ఆర్ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. మనకి ఓవరీ అనేటటువంటిది హైపోగైనస్ కింద ఉంటుంది, అంటే సుపీరియర్ ఓవరీ. అండాశయం అనేటటువంటిది పైన ఉంటుంది. దానిలో ఉండేటటువంటి ఈ థలామిఫ్లోరస్ సిరీసెస్ని 6 ఆర్డర్స్ కింద డివైడ్ చేశారు. ఆ ఆర్డర్స్ ఏంటంటే దే ఆర్ రానేల్స్, పెరైటేల్స్, పాలిగెలానే, క్యారియోఫిలినే, గట్టిఫెరెల్స్, మాల్వేల్స్. రానేల్స్ అంటే మనకి సీతాఫలంకి సంబంధించినటువంటి ఫ్యామిలీని చదువుకుంటాం, అనోనేసి ఫ్యామిలీని. దీని నుంచి లాస్ట్ ఆర్డర్ అడ్వాన్స్డ్ క్యారెక్టర్ ఉన్నదన్నమాట, మాల్వేల్స్. మందార పుష్పాలు ఉండేటటువంటి ఫ్యామిలీ ఇది. అంటే మీకు తెలియడం కోసం చెప్పడము, మనకు అదంతా అవసరం లేదు, కాకపోతే మీకు తెలియడం కోసం చెప్తున్నాము. అంటే మనకి ఇక్కడ ఫ్యామిలీస్లో కంటే ముందు ఉండేటటువంటిది ఆర్డర్. అంటే డైకోటిలిడన్స్ అనేటటువంటిది రానేల్స్ ఆర్డర్తో ఇనిషియేట్ అయ్యింది, మొదటి ఆర్డర్ కింద చెప్పుకుంటాం దీన్ని, అందుకోసం చెప్పడం. నెక్స్ట్ సిరీస్ డిస్కిఫ్లోరే. హియర్ డిస్క్ అంటే ఫ్లాట్గా ఉండడం అని అర్థం కదా. డిస్క్ అంటే ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది కదా, సర్క్యులర్గా ఉండి. ఇక్కడ థలామస్ ఈజ్ ఫ్లాట్ ఆర్ స్లైట్లీ కాన్వెక్స్. అంటే సమానంగా ఉండొచ్చు లేదా కొంచెం ఉబ్బెత్తుగా ఉండొచ్చు. కాన్వెక్స్ అంటే కుంభాకారం అంటాం, పోనీ దాన్ని కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. హైపోగైనస్ డిస్క్ ప్రజెంట్. అంటే ఫ్లవర్స్ యొక్క అండాశయం వచ్చి హైపోగైనస్ టైప్, అంటే ఓవరీ పైనే ఉంటుంది, సుపీరియర్ ఓవరీ. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి అన్నీ కూడా గైనీషియం యొక్క కింద భాగంలో నుంచి, అంటే ఓవరీ యొక్క కింద భాగంలో నుంచే వస్తాయి. అందువలన ఫ్లోరల్ పార్ట్స్ కింద ఉంటే ఓవరీ అనేది పైన ఉంటుంది, కాబట్టి సుపీరియర్ ఓవరీ. డిస్క్ షేప్డ్ థలామస్ ఉండడం అనేది ఈ సిరీస్ యొక్క క్యారెక్టరు. అలాగే డిస్కిఫ్లోరే డివైడెడ్ ఇంటూ 4 ఆర్డర్స్. డిస్కిఫ్లోరే అనేటటువంటిది 4 ఆర్డర్స్ కింద డివైడ్ అయింది. దే ఆర్ ద జెరానియల్స్, ఒలకేల్స్, సిలాస్టేల్స్, సాపిండేల్స్. జెరానియల్స్, ఒలకేల్స్, సిలాస్టేల్స్, సాపిండేల్స్. ఈ 4 ఆర్డర్స్ డిస్కిఫ్లోరీకి సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించినవి అనమాట. థర్డ్ వన్ సిరీస్ ఈజ్ ద క్యాల్సిఫ్లోరే. క్యాల్సి. ద థలామస్ ఈజ్ కప్ షేప్డ్. అంటే కింద ఉండేటటువంటి అండస్థానం కాదు, పుష్పస్థానం. పుష్పం కూర్చునేటటువంటి భాగం ఉంటుంది కదా, ఆ భాగం అనేది కప్ షేప్లో ఉంటుంది. ఆర్ కాన్కేవ్ అంటే గుంట పడినట్లుగా. ఇందాకైతే రెండిట్లోనూ కాన్వెక్స్ అన్నాం, ఇక్కడ కాన్కేవ్, ఇక్కడ గుంట పడినట్టుగా ఉంటుంది అన్నమాట, దిగిపోయినట్టు, పుటాకారము సంథింగ్ చెప్పచ్చు వర్డ్. థలామస్ ఇస్ ద కప్ షేప్డ్. సెపల్స్ ఫ్యూజ్డ్ అండ్ అడినేట్ టు గైనీషియం. అంటే మనకి సెపల్స్ అంటే ఏంటి? కెలిక్స్లో ఉండేటటువంటి ఇండివిజువల్ వాటిని
సెపల్ అని పిలుస్తాము. అంటే అందులో ఉండేటటువంటి 5 ఉంటాయి కదా, ఆ సెపల్స్ అనేటటువంటి ఫ్యూజ్ అయ్యి ఒక కప్పు షేప్ ఏర్పడుతుంది అనమాట మనకి. అండ్ అడెనేట్ టు గైనీషియం అంటే ఓవరీ పార్ట్కి బైండ్ అయిపోయి ఉంటాయి, దానికి అతుక్కున్నట్టు ఉంటాయి అన్నమాట. అడినేట్ మీన్స్ అతుక్కుని ఉండడం. ఫ్లవర్ ఆర్ పెరిగైనస్ ఆర్ ఎపిగైనస్. చూసారా, మనకు థెలామి ఫ్లోరేలోపు హైపోగైనస్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిస్కీ ఫ్లోరేలో కూడా హైపోగైనస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కెల్సీ ఫ్లోరేకి వచ్చేటప్పటికి పెరిగైనస్ ఆర్ ఎపిగైనస్. అంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి గైనీషియం యొక్క మధ్య భాగంలో నుంచి లేదా టాప్ పై భాగం నుంచి, గైనీషియం పై భాగంలో నుంచి అనే అరేంజ్ అవ్వడం. అంటే కెలిక్స్ కొరెల్లా అనేవి మనకి పైనుంచి కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వీటిని పెరిగైనస్ ఆర్ ఎపిగైనస్ ఫ్లవర్స్ అంటే మనకి ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ అని చెప్పేసి చెప్పొచ్చు. కెల్సీ ఫ్లోరే డివైడెడ్ ఇంటూ 5 ఆర్డర్స్. దే ఆర్ రోజెల్స్, మిర్టెల్స్, ఫాసిఫ్లోరెల్స్, ఫైకాయిడెల్స్, అంబెలియల్స్. Kelsey flora again divided into 5 orders. This is the first subclass Polypetalae. Now second subclass Gamopetalae. Gamo means fused and meaning vastundi. Ikkada kuda biseriate perianth ante 2 rows of perianth. It means calyx and corolla both are present. Dichlamydious, heteroclamydious. The calyx and corolla is present, that is differentiated to one to another. Biseriate perianth, dichlamydious, heteroclamydious flowers. Petals are fused. This is the Gamopetalae character. Petals are fused. అంటే పెటల్స్ అనేటటువంటివి అంటే కొరెల్లా అనేటటువంటి దానిలో రేఖలు కింద ఉండకుండా మొత్తం కలిసిపోయి ఒక మైక్ సెట్ ఉంటుంది చూసారా, లుక్ లైక్ దట్, దానిలాగా వస్తుందన్నమాట. ఎపిపెటాలస్ స్టామెన్స్ అంటే పెటల్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయాయి కాబట్టి ఆ పెటల్స్కి అతుక్కుని ఉంటాయి అన్నమాట స్టామెన్స్. అంటే ఎపిపెటాలస్ సర్ఫేస్ రీజన్ ఆఫ్ ద పెటల్ అంటే పెటల్ యొక్క పై భాగంలో అతుక్కుని ఉంటున్నాయి కాబట్టి ఎపిపెటాలస్ స్టామెన్స్ అని చెప్తుంది. దిస్ ఈజ్ ద గామోపెటాలే క్యారెక్టర్. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఓవరీ అండ్ నెంబర్స్ ఆఫ్ ద కార్పెల్. ఓవరీ పొజిషన్ బట్టి కార్పెల్స్ని బట్టి గామోపెటాలే డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. మళ్ళీ గామోపెటాలేని 3 సిరీసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. దే ఆర్ ద ఇన్ఫెరే, హెటెరోమిరే, బైకార్పెల్లెటే. దీస్ 3 ఆర్ series of the Gamopetalae: Inferae, Heteromere, Bicarpellate. Now Inferae series. Inferae series flowers epigynous అంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి మనకి కెలిక్స్, కోరెల్లా, స్టామెన్స్ అన్నీ కూడా అన్ని పై భాగంలోనే ఉంటాయి, గైనీషియం యొక్క అప్పర్ పోర్షన్లో ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ ఆర్ ఎపిగైనస్. Stamens has many petals. Stamens has many petals and alternate with them. అంటే స్టామెన్స్ ఉంటాయి, పెటల్స్ ఉంటాయి. ఆ స్టామెన్స్ అనేవి ఆల్టర్నేట్ విత్ ద పెటల్స్, పెటల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. అంటే ఆల్టర్నేటివ్గా అంటే పెటలు కలిసే చోట మనకి స్టామెన్ ఉంటుంది. Next, Inferae divided into 3 orders such as rubeoles, astrales, campanials. Rubeoles, astrales, campanials. And Inferae series again divided into 3 orders, that is the rubeoles, astrales, campanials. Next series, Heteromere. Flowers are hypogynous. ఫ్లవర్స్ అనేటటువంటి ఇక్కడ హైపోగైనస్ అంటే ఇన్ఫ్రేలో ఎపిగైనస్ ఉన్నాయి, తర్వాత వచ్చేటటువంటి హెటెరోమిరేలో హైపోగైనస్ ఫ్లవర్స్ ఉన్నాయి. స్టామెన్స్ యాజ్ మెనీ ఆర్ ట్వైస్ యాజ్ పెటల్స్. అంటే స్టామెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అంటే ఆ ఇన్ఫ్రేలో కూడా స్టామెన్స్ ఉన్నాయి, ఎక్కువగానే ఉంటాయి స్టామెన్స్, లేదా 2 వరుసల్లో ప్రజెంట్ అయి ఉండొచ్చు. యాజ్ పెటల్స్. కార్పెల్స్ 2 ఆర్ మెనీ అంటే గైనీషియం యొక్క సెక్షన్ కటింగ్ చేసినప్పుడు మనకి చిన్నగా బ్లాక్స్ లాంటి పార్ట్స్ కనబడతాయి. ఇక్కడ 2 to many బ్లాక్స్ అనేటటువంటివి కనిపిస్తాయి అన్నమాట.
కార్పెల్స్ యొక్క నెంబర్ అంటే గైనీషియంలో ఉండే ఓవరీస్ ఉండేటటువంటి బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ని కార్పెల్స్ అంటాము. ఆ కార్పెల్స్ అనేటటువంటివి 2 to many ఉండొచ్చు. దే ఆర్ యునైటెడ్, కలిసే ఉంటాయి. సుపీరియర్ ఓవరీ అంటే హైపోగైనస్ ఫ్లవర్స్ కాబట్టి సుపీరియర్ ఓవరీ. హెటెరోమిరే అగైన్ డివైడెడ్ ఇంటూ 3 ఆర్డర్స్. దే ఆర్ ద ఎరికేల్స్, ప్రిమ్యులేల్స్, ఎబినేల్స్. అంటే ఈ హెటెరోమిరే సిరీస్ని అగైన్ డివైడెడ్ ఇంటూ 3 ఆర్డర్స్. నెక్స్ట్ సిరీస్ బైకార్పెల్లేటే అంటే తర్వాత శ్రేణి బైకార్పెల్లేటే. గామోపెటాలే లోపల ఎండ్ సిరీస్ అనమాట ఇది. ఫ్లవర్స్ హైపోగైనస్. ఇక్కడ ఫ్లవర్స్ కూడా హైపోగైనస్ అంటే మ్యాక్సిమం ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా గైనీషియం యొక్క కింద భాగం నుంచి ఏర్పడతాయి. స్టామెన్స్ ఆర్ ఐదర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ పెటల్స్. అంటే స్టామెన్స్ పెటల్స్ యొక్క నెంబరు సమానంగా ఉండొచ్చు లేదా వాటికంటే తక్కువగా ఉండొచ్చు. 2 కార్పెల్స్ అంటే మనకి సిరీస్ పేరులోనే ఉంది బైకార్పెల్లేట్ అంటే 2 కార్పెల్ కంటైనింగ్ ప్లాంట్స్ అని అర్థం. ద కార్పెల్స్ ఆర్ ఫ్యూజ్డ్. 2 కార్పెల్స్ ఫ్యూజ్డ్. 2 కార్పెల్స్ కూడా కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అంటే 2 బ్లాక్స్ కింద డివైడ్ అయ్యి అవుటర్ లేయర్ కలిసి ఉంటుంది. బైకార్పెల్లేటే డివైడెడ్ ఇంటూ 4 ఆర్డర్స్. బైకార్పెల్లేటేలో 4 ఆర్డర్స్ ఉన్నాయి. దే ఆర్ జెన్షియనల్స్, పాలిమోనియల్స్, పర్సనల్స్, లామియల్స్. లామియల్స్ అంటే గామోపెటాల లోపల ఎండ్ ఆర్డర్ వచ్చి లామియల్స్తో ఎండ్ అవుతుంది. లామియస్ ఫ్యామిలీ మన తులసి మొక్క ఉండేటటువంటి ఆర్డర్ అనమాట. దిస్ ఇస్ ద గామోపెటాలే సంబంధించినటువంటి సబ్ క్లాస్లో ఉన్నటువంటి 3 సిరీసెస్ ఇన్ఫిరే, హెటెరోమిరే, బైకార్పెల్లేటే. నెక్స్ట్ సబ్ క్లాస్ మోనోక్లామిడే. మోనోక్లామిడే పేరులోనే ఉంది. అంటే మనకి ఇక్కడ పెరియాంత్ అనేది యూనిసీరియట్గా ఉంటుంది. కెలిక్స్ కొరిల్లా అనేటటువంటిది పక్కన పెడితే మనకి ఒకే ఒక వరుసలో ఉండేటటువంటి పెరియాంత్ ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పుకునేటువంటి డైకాట్లిడని, మోనోకాట్లిడని బోత్ కంటైనింగ్ ద బైసీరియడ్ పెరియాంత్. అంటే 2 వరుసల్లో ఉండడం అనేది ఉంది క్యారెక్టర్ అక్కడ. మనకు ఉన్నటువంటి సబ్ క్లాసెస్ లోపల పాలిపెటాలే, గామోపెటాలే లోపల రెండిట్లో కూడా బైసీరియడ్ పెరియాంత్ ఈజ్ ద కామన్ ఫీచర్. దిస్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ దట్ మోనోక్లామిడే దట్ కంటైనింగ్ ద యూనిసీరియడ్ పెరియాంత్. ఒకే వరుసలో ఉంటుంది. వార్ ఆర్ రెడ్యూస్డ్ అసలు ఉండకపోవచ్చు కూడా కొన్ని మొక్కల లోపల. పెటల్స్ ఆబ్సెంట్. ఇట్ మీన్స్ అంటే ఇక్కడ పెటల్స్ అనేవి లేవు, అంటే ఆకర్షణ పత్రాలు అనేటటువంటివి లేవు. అంటే అర్థం ఏంటి, మనకి కెలిక్స్ అనేటటువంటిది సెపల్సే మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయన్నమాట. సెపలాయిడ్ టైప్ ఆఫ్ పెరియాంత్ ఈజ్ ప్రజెంట్ అని అర్థం. మోనోక్లామిడే డివైడెడ్ ఇంటూ 8 సిరీసెస్. ఇక్కడ సబ్ క్లాసెస్ డైరెక్ట్గా సిరీసెస్ కింద డివైడ్ చేసేసారు. ఇంక ఇందులో మనకి ఆర్డర్స్ అనేవి లేకుండా అంటే యూనిసీరియడ్ పెరియాంత్ ఆర్ రెడ్యూస్డ్, పెటల్స్ ఆబ్సెంట్, మోనోక్లామిడే డివైడెడ్ ఇంటూ 8 సిరీసెస్. ద సిరీసెస్ హ్యావ్ నాట్ బీన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఆర్డర్స్. అంటే ఓన్లీ సిరీసెస్ కింద అంటే మోనోక్లామిడేని శ్రేణుల కింద విభజించారు తప్ప వాటిని తిరిగి మళ్ళీ క్రమాల కింద విభజించలేదు, ఆర్డర్స్ కింద డివైడ్ చేయలేదన్నమాట. క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఆర్ వైల్డ్లీ సెపరేటెడ్ బేసెస్ ఆన్ ది సింగిల్ క్యారెక్టర్. అంటే క్లోజ్గా ఉన్నటువంటి అంటే లక్షణాలు సేమ్ లక్షణాలు ఉన్నటువంటి సేమ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ని మ్యాక్సిమం ఒకే సిరీస్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అది సింగిల్ క్యారెక్టర్, సెపరేటెడ్ బేసెస్ ఆన్ ది సింగిల్ క్యారెక్టర్. కొన్ని అయితే ఒకే ఒక లక్షణాన్ని బట్టి వేరు వేరు శ్రేణుల కింద కూడా డివైడ్ చేయడం జరిగిందనమాట. ద సిరీసెస్ ఆర్ మనం ఇక్కడ 8 సిరీసెస్ అన్నాం కదా, దట్ ఈస్ ద 8 సిరీసెస్ ఆర్ కర్వ్ ఎంబ్రియే. అంటే అందులో ఉండే ఎంబ్రియో కర్వ్గా ఉంటుందన్నమాట. మల్టీ ఓవ్యులేట్ ఆక్వాటికా అంటే ఎక్కువ ఓవ్యూల్స్ ఉండేటటువంటి నీటి మొక్కలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మల్టీ ఓవ్యులేట్ టెరెస్ట్రిస్ భూమి మీద ఉండేటటువంటివి అనమాట. మల్టీ ఓవ్యులేట్ అంటే ఎక్కువ ఓవ్యూల్స్ ఉన్నటువంటి ల్యాండ్ ప్లాంట్స్ ఇవి ఇందులో ఉన్నాయన్నమాట. మైక్రో ఎంబ్రియే చిన్న ఎంబ్రియో ఉన్నటువంటివి.
డాఫ్నేల్స్, ఎక్లామిడోస్పోరే, ఎక్లామిడియో అసలు మనకి దాని మీద పెటల్స్ సెపల్స్ అనే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ 7th వచ్చేటప్పటికి యూనిసెక్షువల్స్ అంటే ఒకే ఒక అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఫ్లవర్స్ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. యూనిసెక్షువల్స్ పేరులోనే ఉంది. అంటే మిగిలిన వాటిని ఇంకా ఏ క్యారెక్టర్స్ వీటి 7తో సూట్ అవ్వలేకుండా సపరేట్గా మిగిలిపోయినటువంటి ఫ్యామిలీస్ అన్నిటిని కూడా ఆర్డినిస్ ఎనమోలై అని చెప్పి దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద 8 సిరీసెస్ ఆఫ్ ది మోనోక్లామిడే. అంటే ఇక్కడికి మనకి డైకాట్లిడన్స్కి సంబంధించినటువంటి డైకాట్లిడనే అనేటటువంటి క్లాసుకు సంబంధించి 3 సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. పాలిపెటల్, గామోపెటల్, మోనోక్లామిడే. దట్ అగైన్ డివైడెడ్ ఇంటూ పాలిపెటల్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. అలాగే గామోపెటల్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్, హెట్రోమీరే, ఇన్ఫ్రే, హెట్రోమీరే, బైకార్పెల్లెటే. బట్ మోనోక్లామిడే ఈజ్ డివైడెడ్ ఇంటూ 8 సిరీసెస్. దిస్ ఈజ్ ద డైకాట్లిడన్స్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చి జిమ్నోస్పోమ్స్ చెప్పారు కదా. జిమ్నోస్పోమ్స్ అంటే వివృత బీజాలు అంటాం వీటిని. ప్రజెన్స్ ఆఫ్ నేక్డ్ సీడ్స్ ఇన్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్. అంటే విత్తనాలు అనేవి బయటికి ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి మనకి, అందువల్ల నేక్డ్ సీడ్స్ అంటాం. యాంజియోస్పోమ్స్లో అయితే ఇన్సైడ్ ఆఫ్ ద వాల్ అంటే ఓవరీ యొక్క లోపల ఉంటాయి. ఇక్కడైతే ఓవరీ అనేది బయట ఉంటుంది కాబట్టి ఓపెన్గా సీడ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద important feature of the gymnosperms. Bentham and Hooker could not recognize the phylogenetic of naked seeds wrongly placed in between the dicots, monocots. అంటే జిమ్నోస్పోమ్స్ అనేటటువంటివి నేకెడ్ సీడ్స్ ఉన్నటువంటి ప్లాంట్స్. వాటిని తీసుకొచ్చి డైకాట్లిడన్కి మోనోకాట్లిడన్కి మధ్యలో ఇంక్లూడ్ చేశారు. అందువల్ల ఇది రాంగ్ ప్లేస్లో ఉంచినట్టుగా చెప్తూ ఉంటారు ఫైలోజెనటిక్ క్లాసిఫికేషన్ చేసిన వాళ్ళందరూ కూడా. జిమ్నోస్పమ్స్ ఇంక్లూడెడ్ 3 ఫ్యామిలీస్. ఇక్కడ జిమ్నోస్పమ్స్ అనేటటువంటి క్లాసు ఇంకా ఎలాంటి డీవియేషన్స్ అనేవి లేకుండా డైరెక్ట్గా ఫ్యామిలీస్ కింద డివైడ్ చేసేస్తారు. అంటే అందులో 3 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పేసి బెంథమ్ అండ్ హుక్కర్ చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద సైకడేసి. సైకస్ ప్లాంట్ ఉంటుంది కదా, లుక్ లైక్ ఏ పామ్ ట్రీస్, ఆ విధంగా ఉంటుంది. అందువల్ల సైకడేసి ఫ్యామిలీ. కొనిఫెరేసి మనకి పైనస్ ప్లాంట్ ఐడియా ఉండాలి. అంటే దిస్ ఇస్ ద లార్జ్ సైజ్ ఆఫ్ ట్రీ, పెద్దగా ఉంటుంది కొంచెం. కొనిఫెరస్. థర్డ్ వన్ నీటేసి, నీటమ్ ప్లాంట్. ఇది షర్బ్ టైపు అంటే చిన్నగా ఉంటుంది, మీడియం సైజులో. ఈ 3 రకాల మొక్కలు 3 రకాలుగా ఉంటాయి. వాటి 3 ఫ్యామిలీస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే జిమ్నోస్పోమ్స్ మొత్తం అన్నిటినీ కలిపి 3 ఫ్యామిలీస్ కింద, అంటే దిస్ ఆర్ ద లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి మొక్కల్ని 3 ఫ్యామిలీస్ కింద డివైడ్ చేశారు బెంథమ్ అండ్ హుక్కర్. నెక్స్ట్ మోనోకాట్లిడనే, ఏకదళ బీజాలు అంటాం. అంటే ఏకదళ ఇట్ మీన్స్ 1 కాట్లిడన్ కంటైనింగ్ ప్లాంట్స్. అంటే ఒకే ఒక కాట్లిడన్స్. మన సిరల్స్ ఉంటాయి చూసారా, మన ఒరైజా రైస్కి సంబంధించి కానీ వీట్ కానీ మేజ్ కానీ వీటన్నిటిని కూడా మనం గ్రాస్ టైప్ ఆఫ్ ప్లాంట్ బాడీ కలిగి ఉన్నటువంటి అన్నిటిని కూడా మ్యాక్సిమం ఈ కేటగిరీలో చెప్పుకోవచ్చు మనం. 1 కాట్లిడన్ కంటైనింగ్ ప్లాంట్స్. అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటే పీచు వేర్లు అంటాం. కింద గుబురుగా ఉంటుంది గుత్తులాగా. మీరు ఎప్పుడైనా సరే ఒక వరి మొక్కను పీకి చూస్తే దాని యొక్క రూట్ సిస్టమ్ లోపల అన్నీ సన్నగా ఉండేటటువంటి వేర్లు ఉంటాయి. దాన్ని మనం అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అంటాం. మీరు ఒక మోనోకాట్ ప్లాంట్ లేదా ఒక మందారపు మొక్క యొక్క రూట్ సిస్టమ్ని, అలాగే ఈ మోనోకాట్కి సంబంధించినటువంటి ఒక ప్లాంట్ యొక్క రూట్ సిస్టమ్ని కలిపి అబ్జర్వ్ చేసినప్పుడు మీకు వేరియేషన్స్ తెలుస్తాయి అన్నమాట. ప్యారలల్ వీనేషన్ అంటే మీకు గ్రాస్ మీద, ఇప్పుడు వరి మొక్క పత్రం ఒక ఉంటుంది కదా, దాని మీద వీన్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. వీన్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ప్యారలల్ వీనేషన్ అంటే మనం గీతల్ని లైన్గా గీసుకుంటూ పోతే ఎలా కనబడతాయి,
ఒకదానికి పక్కన ఒకటి, అది ప్యారలల్ వినేషన్ దట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మోనోకాటిలిడన్. ట్రైమీరస్ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ లోపల మూడు పెటల్స్ ఉంటాయన్నమాట. అవి పెటల్స్ అనే చెప్పలేము, అందులో ఉండేటటువంటి 2 లేయర్స్ ఉన్నాయనుకోండి. 2 లేయర్స్ ఉంటే మనకి అందులో కెలిక్స్ కొరెల్లా వేరియేషన్ కనిపిస్తే తెలుస్తుంది. 3 అంటే ఒక్కొక్క వరుసలో 3 ఉండొచ్చు, ఒకే వరుసలో ఉండొచ్చు, 2 వరుసల్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. 6 ఉంటే 2 రోస్లో ఉంటాయి, 3 ఉంటే ఒక రోలోనే ఉంటాయి. దిస్ ఇస్ ద ట్రైమీరస్ అంటే 3 petals containing flowers. This is the common characters of the monocotyledons. One cotyledon containing ఒక బీజదళం కలిగి ఉన్నటువంటిది, అడ్వాంటేషియస్ రూట్ సిస్టమ్ పీచు వేరు వ్యవస్థ ఉన్నటువంటిది, ప్యారలల్ వీనేషన్ సమాంతరపు ఈనెల వ్యాపనము అంటాము, ట్రైమీరస్ ఫ్లవర్స్ 3 ఆకర్షణ పత్రాలు కలిగి ఉన్నటువంటి ఫ్లవర్స్ కింద చెప్పుకుంటాము. మోనోకాట్స్ ఇంక్లూడ్ 7 సిరీసెస్, దేర్ బీయింగ్ నో ఆర్డర్స్. అంటే డైకాటిలిడన్స్లో ఉన్నటువంటి మోనోక్లామిడే అనేటటువంటిది మనకి ఎలాగ డైరెక్ట్ సిరీసెస్ కింద డివైడ్ చేశారో ఇక్కడ మోనోకాటిలిడన్స్ని మొత్తం సిరీసెస్ కింద డివైడ్ చేశారు. చూసారా, ఇక్కడికి వచ్చేటప్పటికి మోనోకాట్స్ మొత్తాన్ని కూడా ఓన్లీ 7 సిరీసెస్ కింద డివైడ్ చేయడం ఉంది. అదే డైకాటిలిడన్స్ని అయితే 3 సబ్ క్లాసెస్ కింద చేసి మళ్ళీ వాటిని అగైన్ సబ్ క్లాసెస్ని సిరీసెస్ కింద చేయడం జరిగింది. ఇక్కడ అలాంటి అరేంజ్మెంట్ ఏమీ లేదు. 7 సిరీసెస్ మైక్రోస్పెర్మే, ఫస్ట్ వన్ ఇస్ ద మైక్రోస్పెర్మే, సెకండ్ వన్ ఎపిగైని, థర్డ్ వన్ కొరోనరే, ఫోర్త్ వన్ కెల్సినే, ఫిఫ్త్ వన్ న్యూడిఫ్లోరే, సిక్స్త్ వన్ ఎపోకార్పే, సెవెంత్ వన్ గ్లూమేసి. గ్లూమేసి మన రైస్ ప్లాంట్స్ ఉండేటటువంటి సిరీస్ అన్నమాట ఇది గ్లూమేసి. దీస్ ఆర్ ద 7 సిరీసెస్ ఆఫ్ ద మోనోకాటిలిడనే. ఈ 7 సిరీసెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ద ఫస్ట్ 2 సిరీసెస్ ఇట్ మీన్స్ మైక్రోస్పెర్మే అండ్ ఎపిగైనే హ్యావ్ ఎపిగైనస్ ఫ్లవర్స్. మనం ఆల్రెడీ ఎపిగైనస్ ఫ్లవర్స్ డైకాటిలిడన్స్ గురించి చెప్పుకున్నప్పుడు అందులో చెప్పుకున్నాం ఎపిగైనస్ ఫ్లవర్స్. అంటే గైనీషియం అనేటటువంటిది ఇన్ఫీరియర్ ఓవరీని కలిగి ఉంటుంది. అంటే ఓవరీ కింద భాగంలో ఉంటే ఫ్లోరల్ పార్ట్స్ అనేవి పై భాగంలో కనబడుతూ ఉంటాయి. థర్డ్ సిరీస్ కొరోనరీ ఇంక్లూడ్స్ ఏ టిపికల్ హైపోగైనస్ ఫ్యామిలీ లిలియేసి. ఈ కరోనరీ సిరీస్ లోపల హైపోగైనస్ ఓవరీ ఉన్నటువంటి లిలియేసి ఫ్యామిలీ ఉందంట. ద నెక్స్ట్ 2 సిరీసెస్ కెల్సినే అండ్ న్యూడిఫ్లోరే ఆర్ ద క్యారెక్టరైజ్డ్ బై సెపలాయిడ్ పెరియాంత్ అండ్ నేక్డ్ కార్పెల్స్. ఇందులో సెపలాయిడ్ పెరియాంత్ అంటే ఓన్లీ అంటే మనం మోనోకాటిలిడన్స్ లోపల ట్రైమీరస్ ఫ్లవర్స్ ఉంటాయన్నాం కదా, ఇక్కడ పెటల్స్ అనేవి లేకుండా సెపల్స్ మాత్రమే ఉన్నాయి. కెల్సినే అండ్ న్యూడిఫ్లోరే. న్యూడిఫ్లోరే అంటే నేక్డ్ కార్పెల్స్ కంటైనింగ్ ఫ్లవర్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే కార్పెల్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి ఓవరీ లోపల ఇంక్లూడ్ అవ్వకుండా. ద 6th సిరీస్ ఎపోకార్పే. కార్పెల్స్ ఆర్ ఫ్రీ. అంటే కార్పెల్స్ అనేవి ఫ్యూజ్ అవ్వకుండా దేనికి అది సెపరేట్గా ఉంటుంది. అంటే మనకి ఓవ్యూల్స్ ఉండేటటువంటి ఛాంబర్స్ని కార్పెల్స్ అంటామన్నాం కదా, ఆ కార్పెల్స్ అనేటటువంటివి దేనికి అది సెపరేట్గా ఉంటుందన్నమాట, విడిపోయి కలిసి ఉండకుండా. మనకి సీతాఫలం ఉంటుంది చూసారా, ఆ టైప్లో కనబడుతుంది. అంటే అది డైకాటిలిడన్, ఇక్కడ మోనోకాటిలిడన్ గురించి మాట్లాడుతున్నాం మనం. ద లాస్ట్ సిరీస్ ఆఫ్ మోనోకాట్స్ గ్లూమేసి ఈజ్ విత్ ఎక్స్ట్రీమ్లీ రెడ్యూస్డ్ ఫ్లవర్స్ అండ్ ఇన్ఫ్లోరసెన్స్. అంటే మన గ్లూమేసి సిరీస్కి సంబంధించి మోనోకాటిలిడన్స్లో లాస్ట్ది, దీని లోపల నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి తక్కువగా ఉండి ఇన్ఫ్లోరసెన్స్ అనేటటువంటిది కలిగి ఉంటుంది. అంటే చిన్న చిన్న పువ్వులన్నీ కలిపి ఒక కుచ్చులాగా మనకు గుత్తులా ఉంటుంది. మనకి కంకులు అంటాము, మనకి రైస్ ప్లాంట్ చూడండి ఒక కుచ్చులా కనబడుతూ ఉంటుంది, మేజు చూడండి ఒక కుచ్చులాగా, అలాగా గుత్తులా కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఫ్లవర్స్ అనేవి చిన్న చిన్నగా ఉండి అన్నీ కలిపి ఒక స్పైక్ లాగా లేకపోతే ఏదో ఒక రూపంలో, స్పైక్ అనేది కామన్ క్యారెక్టర్ మనకి, అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ది మోనోకాటిలిడన్ సిరీస్కి సంబంధించి ఇవి.
అంటే 7 సిరీసెస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ చెప్పారు. వాళ్ళు మనకు ఉన్నటువంటి సీడ్ బేరింగ్ ప్లాంట్స్ని, ఓన్లీ సీడ్ బేరింగ్ ప్లాంట్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. అందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అంటే దానివల్ల ఉండేటటువంటి లాభాలేంటి, ఉపయోగాలేంటి, అంటే మెరిట్స్ ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. బెంథమ్ అండ్ హుక్కర్స్ క్లాసిఫికేషన్ ఈజ్ ద ఫస్ట్ గ్రేట్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి వర్గీకరణగా గుర్తింపు పొందిందంట. నెక్స్ట్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ యాక్చువల్ స్పెసిమెన్స్ ఆఫ్ లివింగ్ జెనరా ఆఫ్ ఏ సీడ్ ప్లాంట్స్. అంటే మనం ఒక మొక్కను తీసుకొచ్చామనుకోండి, ఆ మొక్కలో ఉన్నటువంటి లక్షణాలని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆ మొక్క ఏ ఫ్యామిలీది అనేది ఐడెంటిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అంటే లివింగ్ ఇన్ కండిషన్లో ఉన్నటువంటి మొక్కని తీసుకొచ్చి కేర్ఫుల్గా, అంటే దాని మీద ఎగ్జామినేషన్ చేసి అబ్జర్వేషన్ చేస్తే ఆ స్పెసిమెన్స్ ఏ జనరా, ఏ ప్రజాతికి చెందిందో చెప్పగలిగేటటువంటి ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ప్రాక్టికల్ వాల్యూ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మనకి ఎగ్జామినేషన్ చేస్తాం కదా, అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తాం కదా, అంటే అబ్జర్వ్ చేయడం అనేది ప్రాక్టికల్. అంటే మనం ఎంత బాగా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కుదురుతుందన్నమాట. అంటే ఇక్కడ మనం బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ గురించి తెలియాలంటే ఏ పుస్తకంలో చదివితే కుదరదు. ప్లాంట్స్ని తీసుకొచ్చి దానిలో ఉండేటువంటి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. అందువల్లనే గ్రేట్ ప్రాక్టికల్ వాల్యూ ఫర్ ఐడెంటిఫికేషన్. అంటే ఏ క్యారెక్టర్ ఏదో ఎక్కడుందో తెలిస్తేనే మనకి అది ఏ మొక్క అనేది చెప్పగలుగుతాం అనమాట. జిమ్నోస్పర్మ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ గ్రూప్. ఇక్కడ జిమ్నోస్పర్మ్స్ని ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే దేనితోనూ కలపకుండా, మోనోకాట్స్తో కలపకుండా, డైకాట్స్తో కలపకుండా సెపరేట్గా పెట్టారు. డైకాట్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ మోనోకాట్స్. ద్విదళ బీజ మొక్కల్ని ఏకదళ బీజ మొక్కలకి ముందు పెట్టడం అనేటటువంటిది బెనిఫిట్ కింద చెప్తూ ఉంటాం. రానెల్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ డైకాట్స్, ఆల్సో రిగార్డెడ్ యాజ్ ప్రిమిటివ్. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ అతని క్లాసిఫికేషన్ ప్రకారము రానెల్స్ అనేటటువంటి ఆర్డరు చాలా ప్రిమిటివ్ క్యారెక్టర్స్, అంటే ప్రాథమిక లక్షణాలు అంటాం. అంటే యంగ్ క్యారెక్టర్స్ని కలిగి ఉండడం వల్ల ప్రాథమిక లక్షణాలు అనేవి ఉన్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనడం అంటే అభివృద్ధి చెందలేనటువంటిదని అర్థం వస్తుందన్నమాట. ప్రిమిటివ్ అంటే ప్రాథమికమైన. ద డైక్లామిడియస్ పాలీపెటాలే అండ్ గామోపెటాలే ప్లేస్డ్ బిఫోర్ ద యూనిసీరియట్ మోనోక్లామిడే. మన డైక్లామిడియస్ అంటే మన డైకాట్లిడన్స్ లోపల పాలీపెటాలే, గామోపెటాలే అనేవి 2 లేయర్స్ ఆఫ్ పెరియాంత్ ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా క్యారెక్టర్స్ చెప్పేటప్పుడు. అంటే ఆ 2 లేయర్స్ ఆఫ్ పెరియాంత్ ఉన్నటువంటి వాటిని ముందుగా పెట్టి 1 లేయర్ ఉన్నటువంటి మోనోక్లామిడేని వెనక పెట్టారు. అందువల్ల ఇది కరెక్ట్ అయిన క్లాసిఫికేషన్ అని చెప్పడం జరిగింది. ప్లేసింగ్ ఆఫ్ కుకుర్బిటేసి ఇన్ పాలీపెటాలే ఆన్ ద బేసిస్ ఆఫ్ బయోటెక్మిక్ అండ్ క్రాసిన్యూక్లియేట్ ఓవ్యూల్స్. అంటే కుకుర్బిటేసి ఫ్యామిలీని తీసుకెళ్ళి పాలీపెటాలో పెట్టడానికి ఎందుకు కారణం అంటే బయోటెక్మిక్ ఓవ్యూల్ లోపల 2 అండకవచాలు అనేటటువంటివి ఉండడము, అందులో క్రాసిన్యూక్లియేటెడ్ ఓవ్యూల్స్ అంటే క్రాసిన్యూక్లియస్ అనేటటువంటి లోపల ఎండోస్పర్మ్ సంబంధం ఏర్పడడానికి ముందు ఉండేటటువంటి కండిషను న్యూక్లియస్ అంటాము. అది ఉండడం వల్ల దాన్ని తీసుకెళ్ళి కుకుర్బిటేసి ఫ్యామిలీ తీసుకెళ్ళి పాలీపెటాలో పెట్టారు అని చెప్పేసి. గామోపెటాలే ఫ్యామిలీ ట్రేస్ ఏ చేంజ్ ఫ్రమ్ జైగోమార్ఫిక్ టు యాక్టినోమార్ఫిక్ కండిషన్. The stamens are also reduced from 5 to 4 or 2 in last 2 orders. అంటే గామోపెటాలేలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా అంటే ఇన్ఫ్రే, హెట్రోమిరే అండ్ మనకు ఉన్నటువంటి సిరీసెస్ ఉన్నాయి కదా బైకార్పలేట్ సిరీసెస్, ఆ సిరీసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు అందులో ఫ్యామిలీస్ జైగోమార్ఫిక్ కండిషన్ నుంచి అంటే అన్ఈక్వల్ పార్ట్స్, ఒక ఫ్లవర్ని 2 భాగాలు చేసినప్పుడు అన్ఈక్వల్గా ఏర్పడుతుంది అనమాట. అలాంటి కండిషన్ జైగోమార్ఫిక్ అంటాము. యాక్టినోమార్ఫిక్ కండిషన్ అంటే ఒక ఫ్లవర్ని 2 పార్ట్స్ కింద చేసినప్పుడు ఈక్వల్గా వస్తాయి, సమానంగా వస్తాయి, దాన్ని యాక్టినోమార్ఫిక్ కండిషన్ అంటాము.
అంటే మనకు అందులో ఉండేటువంటి గామోపెటాలలో ఉండేటటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా జైమోమార్ఫిక్ కండిషన్ నుంచి యాక్టినోమార్ఫిక్ కండిషన్కి మారుతున్నట్లుగా ఉన్నాయి. అంటే అందులో పెట్టినటువంటి ఫ్యామిలీస్ ఆర్డరు. అలాగే స్టామిన్స్ యొక్క నెంబర్ కూడా రెడ్యూస్డ్ కండిషన్లో ఉంది. 5 స్టామిన్స్ నుంచి 4 or 2 స్టామిన్స్కి రెడ్యూస్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద లాస్ట్ 2 ఆర్డర్స్. ఆ ఫ్యామిలీ అంటే మనకి గామోపెటాలలో ఉన్న 2 ఆర్డర్స్లో అంటే లామియేల్స్ లాస్ట్ ఆర్డర్ ఉంది కదా, దానిలో చెప్పడం జరిగింది. అంటే అందులో 4 స్టామిన్స్ ఉంటాయి, మనం అబ్జర్వ్ చేసి చెప్పొచ్చు. అలాగే సాల్వినియా ప్లాంట్ ఉంటుంది, అందులో కూడా స్టామిన్స్ యొక్క నెంబర్ రెడ్యూస్డ్ కండిషన్లో ఉంటుంది. ద పొజిషన్ ఆఫ్ హెటెరోమిరే బిఫోర్ బైకార్పెల్లేట్ బికాస్ రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ కార్పెల్స్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ కండిషన్. అంటే ద పొజిషన్ ఆఫ్ హెటెరోమిరేని ముందుగా పెట్టి తర్వాత బైకార్పెల్లేటే పెట్టడం జరిగింది. అంటే గామోపెటాలలో ఉన్నటువంటి మీరు సిరీసెస్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫిరే, హెటెరోమిరే, బైకార్పెల్లేటే ఉంటుంది. అంటే హెటెరోమిరే ముందు ఉంది, బైకార్పెల్లేట్ తర్వాత ఉంది. బైకార్పెల్లేట్లో 2 కార్పెల్స్ ఉంటాయి, 2 కార్పెల్స్ ఉన్నాయి కదా. అందులో అంటే అంతకు ముందు ఉన్నటువంటి కార్పెల్స్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది. హెటెరోమిరేలో కానీ ఇన్ఫ్రేలో కానీ ఉండేటువంటి కార్పెల్స్ యొక్క నెంబరు మెనీ అని చెప్తాం, ఎక్కువగా ఉంటుంది కంపేరింగ్ విత్ ద బైకార్పెల్లేట్. అది అంటే నెంబర్ ఆఫ్ కార్పెల్స్ అనేది రెడ్యూస్ అవ్వడాన్ని అడ్వాన్స్డ్ కండిషన్ కింద చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. ఇన్ మోనోకాట్స్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ప్లేస్డ్ ఆఫ్టర్ బైసెక్షువల్ ఫ్లవర్స్. అంటే మనకి మోనోకాట్లిడ్లో ఉండేటటువంటి సిరీసెస్లో కూడా ఉన్నటువంటి సిరీసెస్లో కూడా యూనిసెక్షువల్ అనేటటువంటి ఒక సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్ని లాస్ట్లో పెట్టారు. లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో ఉంటుంది. అంటే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉండే వాటిని లాస్ట్లో పెట్టడం జరిగింది, బైసెక్షువల్ ఫ్లవర్స్ని ముందుగా పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది అనమాట. The position of the gramineaceae at the end of the flowering plants is justified because of its advanced nature. అంటే మన పోయేసి ఫ్యామిలీని తీసుకెళ్ళి గ్రామినేసి అనేటటువంటి సిరీస్లో ఉంది, అది చివరగా ఉండడం వలన అంటే మోనోకాట్లిడన్స్లో చివరి సిరీస్ వచ్చి గ్రామినే, అది చివరిలో ఉండడం వలన అది అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి సిరీస్ కింద చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ కింద అంటే మనం మెరిట్స్ కింద చెప్తాం. బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ మెరిట్స్ కింద చెప్తాం. అదే డిమెరిట్స్ అతని దానిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అన్నప్పుడు అంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అన్నప్పుడు కొంతమంది చెప్పినటువంటి లోపాలు ఇవి. ద పొజిషన్ ఆఫ్ ద జిమ్నోస్పోమ్స్ ఇన్ బిట్వీన్ ద డైకాట్స్ అండ్ మోనోకాట్స్ అపియర్ టు అన్యాచురల్. అంటే ద్విదళ బీజ మొక్కలకి ఏకద్విదళ బీజ మొక్కలకి మధ్యలో వివృత బీజాలను పెట్టారు. అంటే డైకాట్కి మోనోకాట్కి మధ్యలో జిమ్నోస్పోమ్స్ పెట్టాం. అంటే ఫస్ట్ క్లాస్ డైకాట్లిడని, సెకండ్ క్లాస్ జిమ్నోస్పోమ్స్, థర్డ్ క్లాస్ మోనోకాట్లిడని అని పెట్టారు. అది అన్యాచురల్గా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే అవి నేకెడ్ సీడ్స్, అందువల్ల. In this system, dicots have divided into 3 subclasses. The monocots have not been accorded similar treatment. అంటే డైకాట్స్ని వచ్చి ఈ సిస్టమ్ లోపల డైకాట్స్ అంటే ద్విదళ బీజ మొక్కలను వచ్చి బాగా విపులంగా వివరించడం జరిగింది. ఎలాగంటే సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేసేసారు. పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే అని డివైడ్ చేశారు. కానీ మోనోకాట్లిడన్స్ని అలా చెయ్యలేదు. అంటే డైకాట్లిడ్కి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ మోనోకాట్లిడన్స్కి ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అదొక డిమెరిట్ కింద. ద అరేంజ్మెంట్ ఆఫ్ టాక్సా ఈజ్ ఫ్రమ్ హైపోగైనస్ టు ఎపిగైనస్ ఇన్ పాలిపెటాలే విచ్ ద సీక్వెన్స్ ఈజ్ రివర్స్డ్ ఇన్ గామోపెటాలే. ఎస్, ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు క్యారెక్టర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసిన మీకు అర్థమవుతుంది. మనకి పాలిపెటాలే లోపల ఉన్నటువంటి సిరీసెస్ చూడండి, తలామి ఫ్లోరే, డిస్కీ ఫ్లోరే, కెల్సీ ఫ్లోరే లోపల. అక్కడ కెల్సీ ఫ్లోరే లోపల ఎపిగైనస్ ఫ్లవర్స్ ఉంటే మన గామోపెటాలే లోపల ఇన్ఫ్రే, హెటెరోమిరే అండ్ బైకార్పెల్లేట్ లోపల ఇన్ఫ్రేలో ఉన్నాయి ఎపిగైనస్ ఫ్లవర్స్. అందువల్ల హైపోగైనస్ టు ఎపిగైనస్, ఎపిగైనస్ టు హైపోగైనస్ అనేటటువంటిది పాలిపెటాలేలో హైపోగైనస్ టు ఎపిగైనస్ వచ్చింది. గామోపెటాలలో అయితే ఎపిగైనస్ టు హైపోగైనస్ వచ్చింది. ఒకసారి మీరు క్యారెక్టర్స్ అని రివైండ్ చేసుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఒక డిమెరిట్ కింద చెప్పడం జరిగింది. అడ్వాన్స్డ్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ ప్రిమిటివ్. అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ఫ్యామిలీస్ని కూడా అభివృద్ధి చెందలేదు, ఇవి ప్రాథమిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి
ఫ్యామిలీస్ అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ట్రేసి, ఆర్కిడేసి. యాస్ట్రేసి, ఆర్కిడేసి ఫ్యామిలీస్ చాలా అభివృద్ధి చెందినటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీసు, కానీ వీటిని కన్సిడర్డ్ యాజ్ ద ప్రిమిటివ్ ఫ్యామిలీస్ అని చెప్పారు. ఇది ఒక డిసడ్వాంటేజెస్ కింద అనమాట. ద ఎంటైర్ అరేంజ్మెంట్ ఆఫ్ మోనోకాట్స్ ఈజ్ అన్యాచురల్. అంటే డైకాట్స్ని బాగానే డివైడ్ చేసి చెప్పారు, కానీ మోనోకాట్స్ని డివైడ్ చేయలేదు. అంటే డైరెక్ట్ సిరీసెస్ కింద డివైడ్ చేసేసారు. నో ఆర్డర్స్ కూడా లేవు, డైరెక్ట్ ఫ్యామిలీస్ కింద డివైడ్ చేశారు. అందువల్ల దాని యొక్క అరేంజ్మెంట్ అన్యాచురల్గా ఉంది. అంటే ఎంటైర్ అరేంజ్మెంట్, పొజిషన్ పెట్టడం కానీ క్లాసిఫికేషన్లో పరకం కానీ అన్యాచురల్గా ఉందని చెప్పారు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డార్వినిజం ఆఫ్ ఎవల్యూషన్ హ్యావ్ నాట్ బీన్ టేకెన్ టు కన్సిడరేషన్. మన బెంథమ్ అండ్ హుక్కర్ ఈ డార్వినిజంని అసలు లెక్కలోకి తీసుకోలేదు. అంటే అందులో జరిగేటటువంటి క్యారెక్టర్స్ని కానీ అందులో జరిగినటువంటి ఏవైనా సరే అసలు డార్వినిజం అనే విషయాన్నే, ఎవల్యూషన్ థియరీనే లెక్కలోకి తీసుకోకుండా ఈ క్లాసిఫికేషన్ చేశారు. దాన్ని కూడా ఒక డిమెరిట్ కింద చెప్తూ ఉంటారు. దిస్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సింగిల్ అండ్ మోస్ట్లీ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్. సెవరల్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్. అంటే ఇది అన్ని లక్షణాలని లెక్కలోనికి తీసుకోలేదు ఈయన. అంటే కొన్ని లక్షణాలు మాత్రమే తీసుకుని ఆర్టిఫిషియల్గా ఈ క్లాసిఫికేషన్ చేశారు. అంటే కొన్ని ఫ్లోరల్ క్యారెక్టర్స్ని నెగ్లెక్ట్ చేశారు, కాబట్టి ఇది పర్ఫెక్ట్ అయినటువంటి క్లాసిఫికేషన్ కాదు అని చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఈ అన్నిటిని కూడా డిమెరిట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మనం ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈ క్లాసిఫికేషన్ యొక్క చూడండి, హోల్ క్లాసిఫికేషన్ ఇది. అంటే నేను ఫ్లో చార్ట్ లాగా వేశాను. సీడ్ ప్లాంట్స్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సీడ్ ప్లాంట్స్ ఫెనిరోగ్రామ్స్ని 3 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. డైకాట్లిడన్స్, జిమ్నోస్పోమ్స్, మోనోకాట్లిడని. దీస్ ఆర్ ద 3 క్లాసెస్ డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ జిమ్నోస్పోమ్స్ మధ్యలో ఉన్న చూసారా, డైరెక్ట్గా ఫ్యామిలీస్ కింద కన్సిడర్ చేశారు ఆయన. సైకడేసి, కొనిఫెరే అండ్ నీటేసి అనేటటువంటి జిమ్నోస్పోమ్స్ని 3 ఫ్యామిలీస్ కింద దీన్ని మధ్యలో పెట్టారు. ఇదే అన్యాచురల్గా ఉందని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ డైకాట్లిడన్స్ని సబ్ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. పాలీపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. ఈ పాలీపెటాలే చూసుకున్నట్లయితే ఆ పాలీపెటాలే అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే అండ్ క్యాలసిఫ్లోరే. థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే అండ్ క్యాలసిఫ్లోరే కింద డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ థలామిఫ్లోరేని 6 ఆర్డర్స్ కింద డివైడ్ చేయడం. మీకు ఆర్డర్స్ కూడా ఇక్కడ రాసి పెట్టాను నేను. రానెల్స్, పెరైటైల్స్, పాలిగోల్నే, క్యారియోఫిల్నే, గట్టిఫెరల్స్, మాల్వేల్స్ అని చెప్పేసి. డిస్కిఫ్లోరే లోపల జెరానియల్స్, ఒలకేల్స్, సెలాస్ట్రేల్స్, సాపిండేల్స్, క్యాల్సిఫ్లోరల్, రోజేల్స్, మిర్టేల్స్, ప్యాసిఫ్లోరేల్స్, ఫోకాయిడేల్స్, ఎంబెల్నేల్స్. అంటే మీకు ఈజీగా తెలుస్తుందని నేను ఇక్కడ విడిగా ఫ్లో చార్ట్ వేశాను. వేసుకుంటే చాలా బాగా అర్థమవుతుందండి. సెకండ్ గామోపెటాలే. మనకు ఉన్నటువంటి సబ్ క్లాస్ లోపల ఇక్కడ 2వ సబ్ క్లాసు గామోపెటాలే. దానిలో చూడండి ఇన్ఫ్రే, హెట్రోమీరే, బైకార్పెల్లేటే. ఇందులో రూబియల్స్, ఆర్డర్స్, ఆస్ట్రేల్స్ చూసారా. ఆస్ట్రేల్స్ అనేటటువంటిది బాగా డెవలప్ చెందినటువంటి ఫ్యామిలీ అని చెప్పుకున్నాం కదా, మధ్యలో పెట్టారు. అంటే ప్రిమిటివ్ క్యారెక్టర్స్ కింద లెక్క అయిపోయింది అనమాట అది. క్యాంపెనెల్స్, హెట్రోమిరే, ఎరికేల్స్, ప్రిమ్యులేల్స్, ఎబినేల్స్, బైకార్పెల్లెటే, జెన్షియల్స్, పాలిమోనియల్స్, పర్సనల్స్, లామియల్స్. దిస్ ఈజ్ ద సెకండ్ వన్ అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు మోనోక్లామిడే సిరీసెస్ 8 సిరీసెస్ కింద ఇది అంతింతలా డివైడ్ చేశారు కదా డైకాట్లిడన్స్ని. మోనోకాట్లిడన్స్ని మాత్రం ఆ విధంగా డివైడ్ చేయలేదన్నమాట. మోనోకాట్లిడన్స్ని ఆ విధంగా డివైడ్ చేయకపోవడం వల్ల మీకు దీన్ని డిసడ్వాంటేజెస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ మైక్రోస్పెర్మే లోపల ఆర్కిడేసి ఫ్యామిలీ ఉంటుంది. అంటే స్టార్టింగ్ లోపల ఫస్ట్ సిరీస్ లోపలే ఆర్కిడేసి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల ఆర్కిడేసి మనకి
అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ అయినప్పటికీ కూడా దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది డిసడ్వాంటేజెస్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్. మీకు ఫ్లో చార్ట్తో సహా వేసి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ద టోటల్గా బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతున్నటువంటి ఎస్ఐ క్వశ్చన్ ఇది. అంటే బెంథమ్ అండ్ హుక్కర్ క్లాసిఫికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు చాలా సింపుల్ క్యారెక్టర్స్ తోటి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా కొంచెం ఏంటంటే ఒక మోనోకాట్ ఫ్లవర్ని డైకాట్ ఫ్లవర్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి దుబ్బు మొక్కను తీసుకొచ్చి పక్కన పెట్టుకోండి. రెండోది వచ్చి ఏ మందారపు మొక్కనో ఏదో ఒక దాన్ని పక్కన పెట్టుకుని నేను చెప్పేటటువంటి లక్షణాలని అందులో ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక గడ్డి చామంతి మొక్క అంటే ఆస్ట్రేస్ ఫ్యామిలీ అంటే మనకు గామోపెటాలకు సంబంధించి చెప్పొచ్చు. లేదా లామియస్ ఫ్యామిలీ మెంబర్ని తీసుకొచ్చుకోండి అంటే తులసి మొక్కనో లేకపోతే తుమ్మి అని చెప్పేసి వైట్ ఫ్లవర్స్ ఉంటాయి అలాంటి మొక్కల్ని అంటే కొన్ని మొక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద బెంథమ్ అండ్ హుక్కర్. అంటే నేను చెప్పే క్యారెక్టర్స్ అందులో కనిపిస్తున్నాయా లేదా అబ్జర్వ్ చేసుకోవడం కోసం మీకు చెప్పడం.